హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ ఫ్యామిలీ క్రియేషన్స్. మీరు తమ్నేల్ చూసే ఉంటారు. మా ఇంటి దగ్గరికి అయితే పాము వచ్చిందండి, పెద్ద బొంది నాగుపాము. అది ఇంకా మేమైతే గుడికి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరి వెళ్ళాము. వచ్చేసరికి అయితే అద్విక్ డ్రాయింగ్ ఏదో వేసుకుంటా అని చెప్పి వేసుకుంటున్నాడు. వీళ్ళు బయట ఏదో పని చేస్తున్నారు. వాళ్ళేమో పాముని చూసారంట. మీరు కూడా చూడండి ఆ పాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొత్త వాళ్ళని మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నడపట్లేబండి. మా హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నానా అంటే ఎండ కొడుతుందని చెప్పేసి అయితే మా ఆయన నాకు ఇచ్చినాడు హెల్మెట్. నేనైతే క్యాప్ మర్చిపోయినా అని చెప్పేసి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలే కదా. మేమైతే శనీశ్వరం టెంపుల్కి వెళ్ళేసి అయితే ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. టెంపుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను, లాంగ్ వీడియో. మునుగనూరు శనీశ్వరం టెంపుల్ అని చెప్పేసి, కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా దారిలో ఏటీఎం అయితే కనిపించింది. ఏటీఎంకి అయితే వెళ్ళినాము. ఏటీఎంకి వెళ్ళేసరికి అయితే డబ్బులు లేవు. ఖాళీ చేయాలతో రావాల్సి వచ్చేసింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే అద్విక్ డ్రాయింగ్ వేస్తున్నాడు. డ్రాయింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి డ్రాయింగ్ ఎట్లా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి పెద్ద పాము ఉందని చెప్పేసి బయట అందరు చూస్తున్నారు. చూడండి మీరు కూడా పాముని. గ్రానైట్ బండ కింద ఉంది. గ్రానైట్ బండ లేవడా లావన ఉంది. ఇది ఊపమా టికెల్ వస్తుందా? టికెల్ వస్తుందా చూడండి. సరే అక్కడ పోతుంది. కానీ అటు కింద కనిపిస్తలేదు కానీ టైల్ తెచ్చారు. టైల్ తీసి పోతుందా? కనిపిస్తలేదు. దాన్ని అక్కడ ఉనికుండా ఆ పక్కనే బాల, ఆ పక్కనే బాల, ఆ పక్కన లేస్తే కొంచెం బండ ఉంది అని వండుకుంది. అక్కడ పోతుంది. అడగలు చెప్తున్నట్టే పోతుండే. అక్కడే చప్పట్లు కొట్టండి పోతుంది. రైట్ అక్కడ రేదాకా అవుతుందో మళ్ళీ మన ఏమన్నా రానికే ఛాన్స్ ఉందేమో. మా దగ్గరికి ఎంత నాకు మాత్రం ఛాన్స్ లేదు. యాదనేది ఇట్లా వస్తుందా? దానిలోకి వెళ్ళి చూడు. ఎలాంటి ఖర్చులోకి ఆ ఖర్చు లోపలికి నీళ్ళు పడిందా? నీళ్ళు పడింది. చూడు నీళ్ళు ఉన్నాయంటే అలా పోయింది. అది పోయిందే ఆ సందులో పోయింది. బండ కింద, ఆ బండ కింద. అది నాన్ రాపా ఏదేంటి ఇంతకి? నాన్ పాము. కానీ ఉన్నప్పుడు కొద్దిగా చెప్పండి.
ఆమె ఎటు పోయిందో చూసి వచ్చేసరికి అయితే అద్విక్ అయితే డ్రాయింగ్ వేసేసేసినాడు. అప్పటికి మేము గుడికి వెళ్ళినప్పటికీ సగం అయింది. ఇంకా నేను లేను కదా వీడియో తీయడానికి, సో అందుకోసమే ఫోన్ కూడా నా దగ్గరికి తీసుకెళ్ళిపోయినా. అందుకోసమే మొత్తం వీడియో పెట్టడానికి అవ్వలేదు. సారీ అండి, ఏమనుకోకండి. కానీ అద్విక్ వేసిన డ్రాయింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. Just perfect story.